పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ పేరిట బీజేపీ కార్యకర్తలకు శిక్షణాదారులు నిర్వహించారు. బీజేపీ మహంతిపురం మండలంలో 49, 50, 55 డివిజన్ మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి ఆధ్వర్యంలో టైలర్పేటలోని ముక్క హైమావతి కళ్యాణ మండపంలో శిక్షణాదారులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు. అలాగే రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులు మాధవ్ నేతృత్వంలో బీజేపీ ప్రజల్లో మరింతగా ఆదరణ పొందుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొల్లా విజయకుమార్, గుడివేట నరేంద్ర, బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు జి కృష్ణారెడ్డి, బీజేపీ నాయకులు రాజగిరి సత్యనారాయణ, కంచెటి లక్ష్మణరావు, రుద్రపాటి వెంకటేశ్వరరావు, బొప్పన వెంకటేశ్వరరావు, కుంభా రమేష్, గంగుల శ్రీనివాసరావు, భగవాన్, షణ్ముఖ కుమార్, జి జ్యోతిర్మయ్, ఇంటి హేమ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ అభియాన్ అని చెప్పి మరి ఆంధ్ర రాష్ట్రం మొత్తం జరుగుతుంది. ప్రతి మండలాల్లోనూ అలాగే బూత్ స్థాయి వరకు పార్టీ యొక్క పథకాలు, పార్టీ యొక్క విధి విధానాలు, ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పథకాలే కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన పివిఎన్ మాధవ్ గారు తలపెట్టిన కార్యక్రమాలు ఈ అన్నిటి గురించి బూత్ స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తెలియజేయటమే ఈ అలాగే దీన్ దయాళ్ గారు ఏదైతే సిద్ధాంతం ఉంది పార్టీని ఎలా బలోపేతం చేయాలి, బూత్ స్థాయి వరకు పన్నా ప్రముఖ వరకు మనం ఎలా పనిచేయాలి, ఇలాగే సోషల్ మీడియా గురించి ఇలాగే 7 విభాగాలుగా ప్రశిక్షణలు చేయడానికి 7 కాలాంశాలతో ఈ రోజు ఇక్కడ 5వ తారీఖు మరి ఈ రోజు మహంతిపురంలో మన మండలాధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్పొరేటర్లు అలాగే లక్ష్మణ్ గారు ప్రతి ఒక్కరు పెద్దలతో సహాయ సహకారాలతో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మండలంలో ప్రతి ఒక్కరు వచ్చినందుకు వాళ్ళు కూడా ఈ ప్రశిక్షణ ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఈ కాలాంశం జరిగింది. ఇంకా 3 కాలాంశాలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్కరు వారి యొక్క విధి విధానాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలను తెలుసుకోవడానికి ఉత్సాహంగా వచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పార్టీ పథకాలను పట్టుకొని మనం ప్రజల వద్దకు వెళ్ళాలి. పార్టీకి పనిచేయాలి అంటే కార్యకర్త ఎలా బలోపేతం అవ్వాలి, కార్యకర్త ఎలా ఉండాలి అన్నదాన్ని మన దీన్ దయాళ్ జీ గారు ఆయన చేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు బలిదానం గురించి కానీ మనం భారత్ మాతాకి జై అంటాము. అది ఎందుకని అంటాము, భారతదేశంలో ఉంటున్నాము, భరత భూమిని మనం జై కొట్టాలనే విధానంగా ప్రతి ఒక్క కార్యకర్తకి మేము చెప్పడం జరిగిందండి. కాలాంశాలన్నీ బాగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. భారత్ మాతాకి జై. నా పేరు బొడ్డు నాగలక్ష్మి అండి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతిర్మయ రెడ్డి, బీజేవై ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు బీజేపీ పార్టీ ఎదుగుదల గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి, పార్టీని ఎలా బలోపేతం చేయడం కోసం మనం చాలా తెలుసుకున్నాం. మనం ప్రజల్లోకి పార్టీని ఎలా తీసుకురావాలి, ఎలా ఉండాలి, పార్టీ సిద్ధాంతాన్ని ఎలా ప్రజలకి తెలియపరచాలి అన్న విధానం కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి తెలపడం జరిగింది. అదే విధంగా ప్రతి ఒక్క బూత్ లో ప్రతి ఒక్క బూత్ ప్రెసిడెంట్ వాళ్ళ కింద బూత్ ఏజెంట్లు వేసుకొని వాళ్ళ బూత్ ని వాళ్ళు బలోపేతం చేయాలని పార్టీ సిద్ధాంతం అండి. ఈ కార్యక్రమంకి విచ్చేసిన పెద్దలకు, కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలండి. బాయ్. నమస్కారం అండి. నా పేరు పగిడిపల్లి రాజేశ్వరి. నేను మహంతిపురం మండల అధ్యక్షురాలిని. ఈ ప్రశిక్షణ కార్యక్రమానికి వచ్చిన నాయకులకి, కార్యకర్తలకి, బూత్ సభ్యులకి అందరికీ నమస్కారం అండి. అందరూ ఈ పార్టీని బలోపేతం చేయాలని, నా పార్టీ నాపై పెట్టిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని ఈ కార్యక్రమంలో తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.